రాతిని పగలగొట్టుకుని చెట్టు పుడుతుందండి. దానికి ఎవడు నిరుద్యోగ భృతి ఇవ్వడండి, దానికి ఎవరు పథకాలు ఏమి ఇవ్వరండి, ఉచిత పథకాలు ఉండవండి. నేను బతుకుతా, నువ్వెవడు నాకు డబ్బులు ఇవ్వడానికి, నేను బతుకుతా, నేను గోడ చీల్చుకుని పుడతా. అది ఈ దేశంలో చెట్టుకున్న లక్షణం. మనిషికి లేకపోతే ఎలాగండి? మనిషికి లేకపోతే ఎలాగ? నువ్వేంటి నాకు ఇచ్చేది, నువ్వేంటి నన్ను నిలబెట్టి, నేను నిలబడతా, నువ్వు నాకు నన్ను పడగొట్టేయకుండా ఉంటే చాలు బలవంతంగా. విత్వా పాషాణ పిఠనం. అంతేకాదు రావి చెట్లు పుడతాయి. మీరు గమనించండి, దేవాలయం పక్కనే గోడ ఉంటుంది, ఆ గోడను చీల్చుకుని రావ్యాకులు పుడతాయి. రావ్యాకు ఎంత ఉంటుందండి, దాని వేరెంత, అది చీల్చుకుని పుట్టడమే ఒకటి అసలు గోడని. పైగా దేవాలయం దగ్గర గోడ ఎలా ఉంటుందంటే ఎత్తు తక్కువ, మందం ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఎత్తు అంత ఎక్కువ ఉండదు, తక్కువ ఉంటుంది, మందం ఎక్కువ ఉంటుంది. 9 అంగుళాల వెడల్ప, 12 అంగుళాలు ఉంటుంది ప్రహారీ గోడ. దాన్ని చీల్చుకుని పుడుతోంది. ఎలా పుడుతోంది తెలుసా? విచిత్రంగా